హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 16ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాం. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే పేపర్ అనేది సబ్మిట్ చేసి టీచర్ దగ్గర నుంచి అయితే వస్తుందన్నమాట. ఇంకా అలా రావడంతో హీరోయిన్ కోసం యూక్యూ అండ్ ట్యూషన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. కంగ్రాచులేషన్స్ షెర్రీ, నువ్వైతే అందరికన్నా లాస్ట్ అనేది వస్తావు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు టాప్ చేస్తావేమో అని అనగానే ఇక్కడ డూషన్ అయితే అంటాడు, నీ ప్రోగ్రెస్ చూసి నాకు భయం అనేది వేస్తుంది అండ్ నర్వస్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. నువ్వు లాస్ట్ నుంచి థర్డ్ వస్తావేమో అని కూడా భయం లేదు అని అనగానే, నేను ఎందుకు పేపర్ లేట్గా ఇస్తానో తెలుసా? అందరూ వెళ్ళిపోయాక నేను పేపర్ లేట్గా వస్తే నాకు రాలేని క్వశ్చన్ని టీచర్ అడిగితే టీచర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఆవిడకి కూడా ఇబ్బంది ఉండదు. నాకు ఈ విషయం హీరో అయితే చెప్పాడు, సో నాకు ఈజీగానే ఉంది. అండ్ తను ఫిజిక్స్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పాడు. ఒకవేళ నాకు ఏమైనా ఆన్సర్ తెలియకపోతే ఫస్ట్ నేను క్వశ్చన్ అనేది చూడమన్నాడు. అది రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుందో చూడమన్నాడు. అలా చూస్తే నీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందని అన్నాడు. అలాగే చేస్తున్నాను, నాకు ఆన్సర్స్ అనేవి వస్తున్నాయి అనగానే ఇక్కడ యూక్యూ అయితే అంటాడు మాట, నువ్వు నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్తున్నావు. అంటే నీ వల్ల ఇప్పుడు వాడు కాదు నేను నర్వస్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు అని చెప్పి ఇక్కడ యూక్యూ అయితే అంటాడనమాట. ఇప్పుడు ఆ మాటకి ట్యూషన్ అయితే అంటాడు, ఇప్పుడు నువ్వు లాస్ట్ నుంచి కాదు ఫస్ట్ నుంచి 17th ప్లేస్లో ఉన్నావు, ఆ విషయం మాకు తెలుసులే అని చెప్పి అనగానే, రే నన్ను ఏడిపించకండ్రా అంటే నిజమే కదా నువ్వు ఫస్ట్ నుంచి 17 అని అంటాడనమాట. క్యూ అంకుల్ స్టోర్కి ఒక వ్యక్తి అయితే వస్తాడు. తన ఎవరో కాదు ఫ్యాంగ్యూ వాళ్ళ నాన్నగారు. ఇంకా ఫ్యాంగ్యూ వాళ్ళ నాన్నగారు అక్కడే ఉన్న తన కొడుకునైతే చూస్తాడనమాట. ఫ్యాంగ్యూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అనేసరికి, అదేమీ లేదు నాన్న అని చెప్పి తల దించుకుంటూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళకైతే పాస్ట్లో చాలా గొడవలు అయితే జరిగేవన్నమాట. ఇక్కడ ఫ్యాంగ్యూ వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ కొట్టేసేవారు. ఇంకా అలా ఫ్యాంగ్యూకి ఒక రోజు కోపం అనేది వచ్చి వాళ్ళ నాన్ననైతే చాలా గట్టిగా కొట్టేయాలని చెప్పి ఒక కర్ర తీసుకొని వాళ్ళ నాన్ననైతే కొడతాడు. ఇంకా హీరో అయితే ఇక్కడ చాలా హ్యాపీగా హీరోయిన్కి అయితే కాల్ చేసి, మనం బీచ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం కదా, నేనైతే రెడీ అయిపోయాను అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే, లేదు ఈరోజు మనం వెళ్ళాలనుకున్న యాక్టివిటీ అనేది క్యాన్సిల్ చేసేసాను అని చెప్పి అంటది. ఏమైందని చెప్పి ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ఫ్యాంగ్యూ వాళ్ళ ఇంటికి అయితే వస్తారన్నమాట. మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఎక్కడైతే ఫ్యాంగ్యూని ఏడిపిస్తారేమో, ఫ్యాంగ్యూకి కోపం వచ్చి కొడతాడేమో అని చెప్పి డోర్ అనేది ఒక నాక్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి ఫ్యాంగ్యూ అయితే వస్తాడనమాట. ఇంకా ఫ్యాంగ్యూ అయితే వచ్చి, ఏమైంది గాయస్, మీరు ఎందుకని అలా అంటున్నారు? నేను మా నాన్నగారితో కలిసి కుకింగ్ అనేది చేస్తున్నాను, చాలా హ్యాపీగా అయితే ఉన్నాను అని చెప్పి అనగానే ఇక్కడ వీళ్ళందరూ అనుకుంటారు, వాళ్ళ నాన్నగారు చాలా అంటే చాలా మారిపోయారు, నేను అతనిలో మార్పు అనేది చూశాను, అతనైతే చాలా మారారు, మీరే గమనిస్తున్నారు కదా అని అనగానే, అవును సరే ఈ యాక్టివిటీ అనేది ఇంకా మానేద్దాం, బీచ్కి ఇప్పుడు అయితే వెళ్ళొద్దు, మనమైతే తనకి హెల్ప్గా ఉన్నాం, తను తీసుకొని వెళ్ళకపోతే మంచిది కాదు కదా, తను కూడా ఫీల్ అవుతాడు అని చెప్పి అనగానే ఇంకా అప్పటికే అక్కడికి ఫ్యాంగ్యూ అయితే వస్తాడనమాట. ఇంకా ఫ్యాంగ్యూ అయితే అంటాడు, నేను మీకోసం 5 వర్క్స్ అవన్నీ తీసుకొచ్చాను, మనం అందరం బీచ్కి అయితే వెళ్దాం, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం, మన పేరెంట్స్తో కూడా ఎంజాయ్ చేయాలి కదా, మా నాన్న ఎప్పుడో వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అనగానే హీరో అయితే అంటాడు, అదేమీ లేదు మనం కావాలంటే తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నువ్వు మీ నాన్నగారితో హ్యాపీగా అయితే ఉండు అని చెప్పి హీరో అనేసరికి వాళ్ళందరూ అయితే అక్కడ బీచ్కి వెళ్ళాల్సింది క్యాన్సిల్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి బాగా చదువుకోవాలని చెప్పి అలారం పెట్టుకొని మరి మార్నింగే లెగిస్తారన్నమాట, టైంకి స్కూల్కి వెళ్ళాలని చెప్పి. ఇక్కడ యూక్యూ అండ్ ఏయూని అయితే హీరోయిన్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరో మనతో పాటు వస్తానన్నాడు కదా, ఎక్కడ అనగానే హీరో అయితే వస్తాడు, నేను కూడా మీతో పాటు స్కూల్కి అయితే రావాలని చెప్పి అనుకుంటున్నాను, రేపొద్దుటి నుంచి ఎలాగో నేను కాంపిటీషన్కి బయటికి వెళ్ళిపోతాను కదా అని చెప్పి హీరో అనేసరికి వాళ్ళు కూడా సరే అంటారు. నేను మీకోసం స్కార్ఫ్ అనేది రెడీ చేశాను తీసుకోండి అని చెప్పి అందరికీ స్కార్ఫ్స్ అయితే ఇస్తే హీరోయిన్ అయితే అడుగుతుంది, నీకు ఎలా తెలుసు స్కార్ఫ్స్ రెడీ చేయడం, అయినా నీకు టైం అనేది ఉంటుందా అని అనగానే హీరో అయితే అంటాడు, ఎందుకు ఉండదు, నేను స్కార్ఫ్స్ రెడీ చేసినప్పుడు మ్యాథ్స్ ఫార్ములాస్ అన్ని చెప్తూ ఉంటాను, ఈ మ్యాథ్స్ ఫార్ములాస్ వల్ల ఎక్కువ టైం అనేది కేటాయిస్తాను కాబట్టి అప్పుడు స్కార్ఫ్స్ అనేవి రెడీ చేస్తాను అని చెప్పి అంటాడు. హీరో ఇలా స్కార్ఫ్స్ అనేవి రెడీ చేసినప్పుడు ఒక్కొక్క ఫార్ములాని అయితే చదువుతూ ఉంటాడనమాట. అలా మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ స్కార్ఫ్స్ అనేవి రెడీ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ కోసం చిన్న ర్యాబిట్ కూడా వేస్తాడనమాట. ఇంకా హీరోయిన్కి ఇది మాత్రమే ఇవ్వాలని చెప్పి హీరోయిన్కి ఆ స్కార్ఫ్ అనేది ఇస్తాడు. ఈ స్కార్ఫ్స్ అనేవి జస్ట్ స్కార్ఫ్స్ అయితే కాదు, నన్ను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి అంటాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి అయితే వెళ్తూ ఉంటారన్నమాట సైకిల్ మీద. ఇలా అందరూ వెళ్తుంటే స్కూల్కి ప్రతి ఒక్కరు హీరోయిన్ అయితే చూసి, తను ఎందుకని ఇక్కడ ఉన్నాడు, తను ఒలింపియాడ్కి వెళ్ళాలి కదా, రేపే కదా కాంపిటీషన్, ఇంకా తను వెళ్ళలేదేంటి అని చెప్పి అనుకుంటారు. ఇంకా అప్పుడే టీచర్ అయితే హీరోయిన్
హీరోని చూసి నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు రేపొద్దుట ఒలింపియాడ్ కాంపిటీషన్కి వెళ్ళాలి కదా అనగానే హీరో అయితే అంటాడు, ఈ రోజు సాయంత్రం నేను బయలుదేరుతాను టీచర్, కానీ కొన్ని క్లాసెస్ అనేవి వినాలనుకుంటున్నా నా ఫ్రెండ్స్తో పాటు అని చెప్పి అనగానే టీచర్ అయితే అంటారు, మీరందరూ ఎందుకని రెడ్ స్కార్ఫ్స్ అనేవి వేసుకున్నారు చెప్పచ్చు కదా అనగానే అక్కడ డూషాన్ అయితే అంటాడనమాట, మేము ఎందుకు రెడ్ స్కార్ఫ్ వేసుకున్నామో తెలుసా అని చెప్పి డూషాన్ అయితే మేడంతో అంటారు, హీరోకి ఎప్పుడు లక్ అనేది కావాలని తను ఎలాగైనా కాంపిటీషన్లో ముందుకు వెళ్ళాలని చెప్పి అందరం ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి అంటారన్నమాట. ఇంకా వీళ్ళందరూ కలిసి ఉండడం అనేది ఇక్కడ క్యాన్సన్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళకైతే జెల్సీగా అయితే ఉంటుంది. ఇక్కడ క్యాన్సన్తో అయితే తన ఫ్రెండ్ అంటాడు, చూసావా తను ఎలా రెడీ అయ్యాడో, తను కాంపిటీషన్ వెళ్ళకుండా ఆ పిల్ల కోసం ఇక్కడికి వచ్చేసాడు, తన కెరియర్ని తానే నాశనం చేసుకుంటున్నాడు అని చెప్పి ఇక్కడ అనేసరికి క్యాన్సన్ అయితే అంటది, నేను ఎప్పుడు హీరోని చూడలేదు ఇంతలా నవ్వడం అనేది, తను ఎప్పుడు మన దగ్గర నవ్వేవాడు కాదు, తను చాలా మారాడు, తను ఇలా నవ్వుతాడో కూడా మనకి తెలీదు, ఆయన ఈ సిచ్యువేషన్లో తను ఎలా నవ్వగలుగుతున్నాడు అసలు అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మన హీరో వాళ్ళందరూ అయితే తింటూ ఉంటారు. హీరో అయితే హీరోయిన్ అడుగుతారు, నాకు మీ అమ్మగారు చేసిన బన్ అనేది కావాలి, అది కూడా డేట్స్ వేసి అనగానే మాకు అని చెప్పి అందరూ అడిగేసరికి సరే అందరికీ తీసుకువస్తా అని అంటది. ఇంకా అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ అమ్మగారు వచ్చి హీరోని అయితే పెద్ద పెద్దగా పిలుస్తారు. ఈరోజు ఒలింపియాడ్ అనేది ఉంది అంటే ఈరోజు ఓపెన్ సెరమనీ ఉంది, దానికి వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చావేంట్రా గమ్మునరా అని చెప్పి అరుస్తూ ఉంటారన్నమాట. మన హీరో వాళ్ళ అమ్మగారిని చూసి ఇంకా అప్సెట్ అయితే అయిపోతారు. ఇంకా హీరోయిన్కి అయితే చెప్తాడు, నువ్వు నా గురించి ఏమీ దిగులు పడకు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇదంతా ఎండ్ అయితే చేసేస్తాను, సరేనా, నువ్వైతే నా గురించి కంగారు పడమాకు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్పడంతో హీరోయిన్కి ఏం అర్థమవుదు, హీరో ఏది ఎండ్ చేయాలి అనుకుంటున్నాడు అని చెప్పి నేను వెళ్తున్నాను అని చెప్పి హీరోయిన్కి అక్కడున్న ఫ్రెండ్స్కి కూడా చెప్తాడు. ఇంకా హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు హీరోని అయితే బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వెళ్ళేసరి ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక్కడ మన హీరో అయితే అలా కూర్చొని ఉండేసరికి ఒక అబ్బాయి అయితే వచ్చి, మీరు చాలా గొప్పవారు కదా, మీరు మ్యాథమెటికల్ జీనియస్ కదా, మీరే కదా జాంగ్ అని చెప్పి అంటాడనమాట. జాంగీ కదా మీరు అని చెప్పి అనగానే, నేను కూడా మీ స్కూల్లోనే చదువుతున్నాను, నేను మీ జూనియర్ని, మా నాన్నగారు నాకు ప్రాక్టీస్ అనేది చేస్తారు, అతను మ్యాథమెటికల్ టీచర్, మీరు బాగా అంటే బాగా చదువుతారంట కదా అని అంటుంటే మన హీరో మాత్రం నువ్వెవరో మాత్రం నాకు తెలీదు అని అంటే, నేను మీకు ఎలా తెలుస్తాను, మీరు చాలా పాపులర్ కదా సీనియర్, మీరైనా మ్యాథ్స్ జీనియస్, మా నాన్నగారు అయితే చెప్పారు మీలాగా సమ్స్ అనేవి చెయ్యాలని చెప్పి, మీలాగా కష్టపడాలని చెప్పి అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే అని తన తల అయితే పట్టుకుంటూ ఉంటే ఇంకా ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ వచ్చి, బాబు నువ్వు బాగానే ఉన్నావా, ఏమైంది నీకు ఒంట్లో బాగాలేదా ఏంటి అని అడుగుతూ ఉంటారన్నమాట. ఆ మాటకి మన హీరో అయితే చెప్తాడు, అంకుల్ నాకు కొంచెం ఫీవర్గా ఉంది, అందుకే నాకు కొంచెం నీరసంగా కూడా అనిపిస్తుంది, నేను ట్యాబ్లెట్స్ అనేది వేసుకోవాలనుకుంటా అని చెప్పి అనేసరికి ఇంకా అతను అయితే అంటాడు, నువ్వు ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోకు, ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ కన్నా వేసుకుంటే నీకు నిద్ర అనేది వచ్చేస్తుంది, ఇప్పుడు నీకు ఎగ్జామ్ అనేది ఉంది, ఆ ట్యాబ్లెట్స్ వల్ల నీకు నిద్ర అనేది రావడంతో నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయలేవు అని చెప్పి అంటారు. ఇక్కడ మన హీరోయిన్ చెత్త పారబోస్తూ హీరోకి అయితే కాల్ అనేది చేస్తుంది. హీరో మాటలు చూస్తూ నీకేంటి ఒంట్లో బాగాలేదా అని చెప్పి అడుగుతుంది అన్నమాట. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, నాకు కొంచెం ఫీవర్గా ఉంది, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదని నాకు అనిపిస్తుంది అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ ఇదంతా విని, అయ్యో రామా, ఈరోజే ఎగ్జామ్ పెట్టుకొని నీకు ఫీవర్ అనేది వచ్చిందా, అసలు ఎలాగా, నువ్వు రాయగలవా లేదా, అయినా సరే నీకు మంచి లక్నివ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉంటాను, నీకేమీ కాదు, అయినా ఈరోజు లాస్ట్ డేనే కాబట్టి పర్లేదు బాగా రాయ్ అని అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, జస్ట్ నాకు కావాల్సింది ఒకటి, నీ గుడ్ లక్, నువ్వు చేసే ప్రార్థనలు కాదు, నువ్వు నన్ను ఎప్పుడు కాపాడుతూ ఉండాలి, నువ్వు దేవుణ్ణి నా గురించి అడిగితే నేను దేవుణ్ణి ఎప్పుడు నువ్వు నాతో ఉండాలని మాత్రమే అడుగుతా అని అనగానే, సరేలే జోకులు అనేది ఏమాకు, నువ్వు ఫస్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాయి, జాగ్రత్తగా ఉండు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే, నువ్వు నా గురించి ఏమాత్రం దిగులు పడకు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇదంతా ఎండ్ చేసేస్తాను సరేనా అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు ఇదంతా ఎండ్ చేసేస్తా అని, అసలు నువ్వు దేన్ని ముగించాలనుకుంటున్నావో అది చెప్పచ్చు కదా, ఎందుకు ప్రతిసారి నువ్వు దీన్ని ముగించేస్తా అని చెప్తున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు అని హీరోయిన్ అయితే అడిగేసరికి హీరో అయితే అంటాడు, నేను ఇప్పుడు ఏం చెప్పలేను, నీకు త్వరలోనే నేను చేసేదాన్ని బట్టి నీకు తెలుస్తుంది సరేనా, నేనైతే వెళ్తున్నాను అని చెప్పి ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటాడు. ఎగ్జామ్ రాస్తూ ఉండేసరికి హీరోకి బాగా నిద్ర అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి ఒక ఫ్యాకల్టీ మెంబర్ అయితే వచ్చి హీరో పడుకోవడం అనేది చూసి హీరోని అయితే లేపుతూ ఉంటారు. బాబు నువ్వు లేగు అని చెప్పి ఇంకా వెంటనే హీరో అయితే లేస్తాడు. బాబు నువ్వు బాగానే ఉన్నావా, ఎగ్జామ్ రాయగలవా అని చెప్పి అడిగితే, మేడం నేను ఎగ్జామ్ అయితే రాయగలను అని చెప్పి
హీరో అయితే అంటాడనమాట. ఇంకా ఆవిడ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ అయితే ఇక్కడ బెట్ వేసుకుంటారు, హీరోకి ఏ ప్లేస్ వస్తుంది అని చెప్పి. అలా అందరూ బెట్టింగ్ అనేది వేసుకుంటూ ఉంటారన్నమాట. అంతలోకి హీరోయిన్ అయితే వస్తుంది. హీరోయిన్ కూడా బెట్ అనేది వేయమంటారు. నీకు హీరో గురించి బాగా తెలుసు కదా, ఎంత స్కోర్ చేస్తాడో బెట్ వేయు అని చెప్పి అంటే హీరోయిన్ అయితే లేదు నేను ఇలాంటి బెట్స్ అనేది వేయలేను అని అంటది. ఇంకా రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసిన టైం అయితే వచ్చేస్తుంది. అందరూ ఆడిటోరియంలో అయితే ఉంటారన్నమాట. ఇంకా అందరూ ఆడిటోరియంలో ఉన్నప్పుడు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. రిజల్ట్ అనేది ఎవరికి ఫస్ట్ వస్తుంది అంటే హీరోనే ఫస్ట్ వచ్చి ఉంటారన్నమాట. అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. ఒంట్లో బాగోపోయినా తనైతే సాధించాడు అని చెప్పి. ఇంకా అందరూ సర్ప్రైజ్ అవుతారన్నమాట. ఇంకా తను నేషనల్ ఒలింపిక్ టీంలో ఒక మెంబర్ అని చెప్పి. ఇంకా తను డైరెక్ట్గా అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ చదువుకోవచ్చు. తనకి డైరెక్ట్గా అడ్మిషన్ అనేది కూడా వస్తుంది. ఇంకా తనైతే పీకే యూనివర్సిటీలో డైరెక్ట్ అడ్మిషన్ అనేది సాధించి ఉంటాడు. తను అబ్రాడ్ కూడా వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి. ఇంకా అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరోయిన్ అయితే మన హీరో కోసం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే చూసి చెయ్యి అనేది ఊపి ఇంకా హీరో దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఫస్ట్ చూడగానే ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా, నీకు ఒంట్లో తగ్గిందా లేదా అని చెప్పి ఊరిక అడుగుతూనే ఉంటుంది. ఇంకా హీరో అయితే అంటాడు, స్లోగా అడగచ్చు కదా, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు పర్లేదు, నాకు ఒంట్లో కూడా బాగానే ఉంది, ఫీవర్ అనేది తగ్గిపోయింది, నువ్వు కంగారు పడకు అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, సరే కానీ ఏమైనా తిన్నావా లేదా అని అడిగేసరికి మన హీరో అయితే లేదు ఇంకా ఏమీ తినలా, ఇప్పుడే వచ్చాను అని చెప్పి అంటే తినకుండా నీకు ఒంట్లో ఎలా తగ్గుతుంది, తగ్గిపోయింది అని చెప్తున్నావు, ఏమైనా తినాలి కదా, పద ఫస్ట్ మనం వెళ్ళి ఏమైనా తిందాం అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా అనేసరికి అక్కడే ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే నేను కూడా తినాలి అనుకుంటున్నాం, మేము కూడా పొద్దుట బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మీతో పాటు కలిసి తినచ్చా అని చెప్పి అడుగుతారన్నమాట. ఇంకా అలా అడిగేసరికి హీరోయిన్ కూడా సరే పదండి వెళ్దాం అని చెప్పి వాళ్ళని అయితే తీసుకువెళ్తుంది. అప్పుడున్న అబ్బాయి అయితే సీనియర్, నేను కూడా మీ స్కూలే అని చెప్పి హీరోయిన్ అయితే పలకరిస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా అబ్బాయిని పలకరిస్తుంది. ఇంకా అలా మాట్లాడుకున్నప్పుడు తనైతే చెప్తాడు, నేనైతే ఒక బుక్ అనేది చదువుతాను, జర్నీ ఆఫ్ ది వెస్ట్ అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఈ బుక్ హీరో కూడా చిన్నప్పుడు చదివేవాడు, తిను కూడా ఎక్కువ కామిక్స్ చదువుతాడు అనగానే హీరో అయితే చెప్తాడు, అవును ఈ బుక్ నేను కూడా జూనియర్ హై స్కూల్లో ఉన్నప్పుడు చదివాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి అంటారన్నమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, మళ్ళీ నువ్వు ఎగ్జామ్స్ అనేవి రాయాలా ఏంటి అని చెప్పి హీరోని. పక్కనున్న అబ్బాయి అయితే లేదు, తను ఇంకా ఎగ్జామ్స్ అనేది రాయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే తను పాస్ అయిపోయాడు, కానీ మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ రాయాలి. దీనికి ఒక విషయం చెప్పనా సీనియర్, ఈ ఎగ్జామ్స్ అనేది రాయడం వల్ల ఇప్పుడు హీరో అనేది నేషనల్ ఒలింపిక్ ట్రైనింగ్లో ఒక టీం మెంబర్ అయితే అయ్యాడు, తను డైరెక్ట్గా అబ్రాడ్ వెళ్ళి మరీ చదువుకోవచ్చు, అంటే తను ఇంటర్నేషనల్ ఒలింపిక్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనగానే హీరోయిన్కి ఏమీ అర్థమవుదు. ఇంటర్నేషనల్ అంటే ఇప్పుడు తను అబ్రాడ్ వెళ్ళాలా అని అడుగుతాడు అనమాట. అవును, తనకి అబ్రాడ్లో డైరెక్ట్ అడ్మిషన్ కూడా వచ్చేసింది కదా సీనియర్, మీకు తెలీదా ఆ విషయం, తను పీకే యూనివర్సిటీకి డైరెక్ట్గా అడ్మిషన్ అనేది సాధించాడు, తను వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి అనేసరికి మన హీరోయిన్ అయితే అడుగుతుంది, అంటే రేపు పొద్దుటి నుంచి నువ్వు ఇంకా స్కూల్కి రావా మాతో పాటు, ఇంకా నువ్వు అబ్రాడ్ అనేది వెళ్ళిపోతావా అని చెప్పి హీరోని అడిగేసరికి మన హీరో అయితే చెప్తాడు, అదేమీ లేదు, నేను మీతో పాటు స్కూల్కి అనేది వస్తాను అని. హీరో అయితే తన ఐడి కార్డ్ అండ్ అబ్రాడ్కి వెళ్ళాల్సిన టికెట్ ప్రతి ఒక్కటి తీసి ఇక్కడితో ఇదంతా ముగించేశాను అని చెప్పి ఇంకా అవన్నీ తీసుకువెళ్ళి డస్ట్బిన్లో అయితే పాడేస్తాడనమాట. ఇదంతా చూసిన హీరోయిన్కి ఏం అర్థమవులు, ముగించేశాను అంటే ఇదే ముగించేయడమా అని చెప్పి అనుకుంటాదన్నమాట. హీరో అయితే అంటాడు, ఇంకా దీంతో నాకు ఏ సంబంధం లేదు, నేను మ్యాథమెటికల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, చేశాను, ఇంకా రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాలి, నాకు దీంతో సంబంధం లేదు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయితే అయిపోతారన్నమాట. మన హీరోయిన్కి అసలు ఏమీ అర్థమవుదు. ఇక్కడ హీరో అయితే చిన్నప్పటి నుంచి తను సంపాదించిన సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ అమ్మ ముందు పెడుతూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మకైతే చెప్తాడు, చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడ్డాను, ఆ కష్టానికి తగిన ఫలితం అనేది ఇదే, చూడమ్మా నీ కోసం ఎన్ని సంపాదించానో, నువ్వు నన్ను అడిగావు ఒలింపిక్ ట్రైనింగ్కి వెళ్ళి మెడల్ అనేది తీసుకురా అని, అలానే వెళ్ళాను తీసుకువచ్చాను, అంతే ఇక్కడతో అయిపోయింది, ఇంకా దీనికి నాకు ఏమాత్రం సంబంధం లేదు, నువ్వు అడిగింది నేను చేసి పెట్టేశాను అని అనగానే ఇంకా నేను ఈ దారిని ఎంచుకోవాలనుకుంటున్నా, నాకంటూ ఒక దారి అనేది ఉంది, ఎలా వెళ్ళాలో నాకైతే తెలుసమ్మా అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్నా వాళ్ళ అమ్మగారు అయితే, నువ్వు నా మీద రివెంజ్ అనేది తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నావు కదా, ఇది నీకు బెస్ట్ టైం అనుకుని ఇప్పుడు ఇలా చేస్తున్నావు కదా అని అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, అమ్మ నాకు 10 సంవత్సరాలు పట్టింది ఇదంతా సాధించడానికి, అప్పటి వరకు నువ్వు చెప్పిందే చేశాను, ఇంకా నేను సాధించాను, నీకనేది ఇచ్చేశాను, అందుకే ఇప్పుడు నేను ఇది రిజెక్ట్ చేస్తున్నాను, నాకు వెళ్ళాల్సిన దారి తెలుసు, ఇంకా నేను ఈ పాత్రలో వెళ్ళాలని చెప్పి అనుకోవడం లేదు అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట. ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు ఇవన్నీ వింటూ ఉండేసరికి ఆవిడకైతే చాలా కోపం వస్తుంది. ఇంకా ఆవిడైతే అంటది, నీకు అర్థమవుతుందా, నేను పెంచాను, నాకు తెలుసు నువ్వు తెలివైన వాడవని, కానీ మరీ ఇంత తెలివైన వాడవని నేను అనుకోవడం లేదు, నీకు తెలుసు కదా నన్ను ఎలా హట్ చేస్తే నేను ఎంతలాగా హట్ అవుతానని, నన్ను ఎక్కడ కొట్టాలో అక్కడే కొడదామని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసావా, నీకు అర్థమవుతుందా నువ్వు ఏం డిస్ట్రాయ్ చేసుకుంటున్నావో, నీ బ్రైట్ ఫ్యూచర్ని నువ్వు
డిస్ట్రాయ్ చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పటి వరకు నేను చాలా కష్టపడి ఇదంతా బిల్డ్ చేశాను నీకోసం. ఆ కష్టాన్నంతా నువ్వు ఇలా నాశనం చేస్తావా? అసలు కరెక్ట్ కాదు నువ్వు చేస్తుంది. నీకేనా అర్థమవుతుందా అని అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, అమ్మ నీకొకటే చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది విన్నాను. ప్లీజ్ ఇప్పుడైనా నేను చెప్పింది విను. నా మాట వినొచ్చు కదమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటానా. నేనేమి అన్నయ్యని కాదు. నువ్వు నన్ను ఎలా చూస్తున్నావంటే నేను ఒక అన్నయ్యని నీడని. తనేం చేస్తే నేను అదే చేయాలి అన్నట్టే చూస్తున్నావమ్మా. నీకు ఇప్పుడే చెప్తున్నాను, నేను వచ్చేసరికి నీ చిన్న కొడుకుని. నాకు ఒక పేరు అనేది ఉంది. కానీ నువ్వెప్పుడు నేను నీ పెద్ద కొడుకుని అన్నట్టు ప్రవర్తిస్తావు అనగానే నువ్వు వాడి పేరు ఎత్తడానికి కూడా సరిపోవు. వాడు చిన్నప్పుడే 4th క్లాస్లో ఉన్నప్పుడే తనైతే యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు తెలుసా. కానీ నువ్వు అది సాధించలేకపోయావు. నీకు 10 సంవత్సరాలు పట్టింది వాడితో చేరడానికి. అండ్ వాడు నీకన్నా చాలా డిఫరెంట్ రా అని చెప్పి అనేసరికి ఇంకా హీరో అయితే అంటాడనమాట, అది నిజమే, నేను అదే చెప్తున్నాను అనగానే తనకి 4 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నాకు ఏం చెప్పాడో తెలుసా. అమ్మ నేనైతే నేషనల్ టీంలో సెలెక్ట్ అవుతాను, నేను అబ్రాడ్ వెళ్తాను, నీ కోసం చదువుకుంటాను, నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేవాడు. కానీ తను బ్రతుకుంటే ఇప్పటికి చాలా గొప్పవాడయ్యేవాడు. మన పేరు ఎక్కడ ఉండేది, తన జీవితం చాలా బాగుండేది. కానీ మన అదృష్టం బాగోక తను చనిపోయాడురా అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, అమ్మ నాకు తెలుసు, నన్ను క్షమించండి, నాకు ఇవన్నీ తెలుసమ్మా, నువ్వెందుకు మళ్ళీ నాకు చెప్తున్నావు. నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, వాడు చనిపోయాడు కానీ నేను బ్రతుకున్నాను. కానీ నువ్వు మాత్రం నన్ను నాలా చూడట్లేదు, నేను వాడి నీడనన్నట్టు చూస్తున్నావు, నాకు అది చాలా ఇబ్బంది కలుగుతుందమ్మా అనగానే ఇంకా వెంటనే ఆవిడైతే కొట్టేస్తుందన్నమాట ఆ మాటలకి. ఇంకా ఆ టైంలోనే అక్కడికి హీరో వాళ్ళ ఫాదర్ కూడా వస్తారు. నీకేమైనా పిచ్చా, వాడు ఇంకా చిన్న పిల్లోడైతే కాదు నువ్వు కొట్టడానికి, నువ్వు ఎందుకని వాడి మీద చేసుకుంటున్నావు, నీకేమైనా మతుందా లేదా అని చెప్పి ఆవిడ మీద అయితే అరుస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే ఇక్కడ తికమకలో ఉంటుంది. హీరో ఏం చేశాడో కూడా అర్థమవుదు. ఇంకా అప్పుడే హాల్లో వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడుకుంటారు. హీరో వాళ్ళ అమ్మాయిలతో హీరో అయితే గొడవ పడుతున్నాడు అని చెప్పి ఇదంతా వింటూ ఉంటుందన్నమాట హీరోయిన్ తన రూమ్లో. అయినా పిల్లోడు ఎందుకలా చేశాడు అనగానే ఇక్కడ మన హీరోయిన్ రూమ్లో నుంచి ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వచ్చి హీరో దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ హీరో అయితే అంటాడు, నాన్న ఈ రోజైనా నేను చెప్పాలనుకుంటున్నాను, నా చుట్టూ మీరంతా గందరగోళం కింద చేసేసాడు, అయినా నేను మీరు అనుకున్నట్టు చేయాలనుకుంటున్నా, నాకంటూ ఒక ప్లాన్స్ ఉన్నాయి అనగానే ఇక్కడ హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారన్నమాట, నువ్వు కావాలంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళు నాన్న, సరేనా అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, బయటికి వెళ్ళడం ఏంటి నాన్న, నేను మిమ్మల్ని హాలిడే కోసం ఏమీ అడుక్కోవడం లేదు, నేను ఫస్ట్ నుంచి మీకోసమే కష్టపడ్డాను, ఇంకా నేను ఎవరి కోసం కష్టపడాలనుకుంటున్నా, నా కోసం నేను కష్టపడాలనుకుంటున్నా, మీకోసమే కదా ఈ సర్టిఫికేట్స్ అనేవి చేశాను అంతే అనగానే ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, సరే నువ్వు నన్ను క్షమించు, కానీ నీ కోసమే నేను ఇదంతా చేశాను, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నానంటే ఎలా ఒప్పుకుంటాను, ప్లీజ్ నువ్వు మాత్రం దీన్ని గివ్ అప్ ఇవ్వకు, ఇది చాలా అంటే చాలా వ్యాలిడ్ అయిన ఆపర్చునిటీ, దీన్ని ఎలా గివ్ అప్ ఇవ్వాలనుకుంటున్నావు అనగానే అమ్మ అది కాదమ్మా, నీకు అసలు తెలుస్తుందా నేను ఏం చెప్తున్నానో, నువ్వు అర్థం చేసుకుంటున్నచ్చు కదా, ఎందుకు ఎప్పుడు నీకు నచ్చిందే జరగాలని చెప్పి అనుకుంటున్నావు అనగానే నువ్వు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావురా, ఆ పల్లెటూరు అమ్మాయి గురించైనా చేస్తున్నావు, ఆ పిల్ల గురించి ఇంతలా చేయాల్సిన అవసరం ఏముంది, ఆ అమ్మాయి వల్లే నీ లైఫ్ అనేది నాశనం అయిపోతుంది, ఆ అమ్మాయి గురించే నీ లైఫ్ నాశనం చేసుకోవాలనుకుంటున్నావు అని అనగానే అమ్మ ఇప్పుడు కూడా నాకేం కావాలనేది నువ్వు అడగట్లా, వేరే వాళ్ళ మీద వేసేస్తున్నావు ఆ నింద అనేది, నేను నా ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఒక్కసారి నా వంక చూడు, నేను ఎలా ఉన్నానో చూడు, నేనైతే నువ్వు అనుకున్న వాడిని అయితే కాదు, నేను అన్నయ్యను కాదమ్మా, నాకంటూ ఒక పేరుందమ్మా, నన్ను గుర్తించమ్మా అని చెప్పి అనగానే నీకు నచ్చట్లేదు కదా, సరే అయితే నేను కూడా అన్నయ్యలాగా అయిపోతాను అని చెప్పి అక్కడున్న కత్తి అయితే తీసుకుంటాడనమాట. ఆ చాక్ తీసుకునేసరికి ఇంకప్పుడే హీరోయిన్ అయితే స్లోగా వచ్చి హీరోయిన్ అయితే స్లోగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది, మనమందరం కలిసి ఎంజాయ్ చేయాలి కదా, నువ్వు మాతో పాటు మా ఇంటికి వచ్చి హాట్ పాట్ తింటావా, ఆ కత్తి అనేది పాడే అనగానే హీరో వెంటనే ఆ కత్తి అనేది పాడేస్తాడనమాట. ఇదంతా హీరో వాళ్ళ అమ్మగారు అయితే చూసి కొంచెం షాక్ అయితే అవుతారు. ఇంకా హీరోని స్లోగా హీరోయిన్ అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా గొడవ అనేది పెద్దది చేయలేక ఇంకా హీరోని అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంకా హీరోని తన రూమ్లో అయితే పెట్టి హీరోయిన్ అయితే బయటికి అనేది వెళ్తుంది. ఇంకా హీరోకి అయితే చెప్తుంది, నువ్వైతే ఇప్పుడు నిన్ను నువ్వు హట్ చేసుకోకు సరేనా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అలా బయటికి వెళ్ళిన వెంటనే అక్కడ హీరో అయితే తన డైరీ అనేది చూస్తాడు. ఇంకా హీరోయిన్ డైరీలో అయితే ఇలా రాసి ఉంటుందన్నమాట, హీరోని నేను ఎప్పుడూ హట్ చేయకూడదు, నా వల్ల హీరో ఎప్పుడూ హట్ అవ్వకూడదు, అండ్ తన గురించి నేను ఆలోచించకూడదు, మళ్ళీ నేను తన గురించి ఆలోచించి నన్ను నేను బాధ పెట్టుకోకూడదు అని చెప్పి ఉంటుందన్నమాట. నా వల్ల ఎప్పుడు హీరోకి హాని కలగకూడదని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇవన్నీ రాసుకుంటూ ఉంటుంది డైరీలో. అవన్నీ ఇక్కడ హీరో అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే కొంచెం బాధపడుతూ ఉంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.